హలో. చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు శ్యామల ఈ ఛానల్ తరఫున సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సోదరి మండలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురించి వేరే కొత్తగా నేను చెప్పాల్సిన అంత అవసరం లేదు. ఆయన ఇదే రోజు 1889లో పుట్టారు. ఆయన అలహాబాద్లో దేశానికి ఎంతో సేవ చేసి ఫ్రీడమ్ మూమెంట్లో గాంధీ గారి తర్వాత మళ్ళీ అంతటిగా మన దేశానికి ఫ్రీడమ్ తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. 16 ఏళ్ళు చిరుగా ఆయన ప్రధానమంత్రిగా పనిచేసి ఒక కొత్త 1947లో విభజించబడ్డది దేశం. మనం ఏదైతే ఇప్పుడు ఉన్న ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుంది, ఏ రకంగా అరేంజ్మెంట్ చేసుకోవాలి. కొత్త ఇంట్లో పెద్దవాళ్ళకి ఇబ్బంది కాకూడదు, పిల్లలకి ఇబ్బంది కాకూడదు, మనకి ఇబ్బంది కాకూడదు, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. జస్ట్ ఒక ఇల్లు మారుతున్నందుకే మనం ఇంత కష్టపడతాం. అని ఒక దేశాన్ని ఉండటానికి, ఇల్లు కట్టుకోవడానికి, బట్ట, తిండి, ఇవన్నీ వనరులు ఏర్పాటు చేయటం, వనరులు ఉపయోగించుకోవటము, దాని గురించి ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన అసలు నిద్రలేని రాత్రులు ఆయన గడిపారు. మన స్వాతంత్రం వచ్చిన టైంకి ఆయనకి 57 ఏళ్ళు అంతే. కానీ 16 ఏళ్ళు ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన మూలంగానే మనకి చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి, చాలా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ వచ్చాయి. BHL కానీ, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా ఆయన మూలంగానే మనకి వచ్చాయి. ఆయన అంత కష్టపడ్డారు. ఆయన దాదాపు ఆయన 1964 27th మే ఆయన పర్వదించారు ఆయన. బట్ ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన దేశాన్ని ఒక పక్కాగా ఒక నిర్దిష్టలో తీసుకోపోవడంలో సఫలీకృతమైనారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చారు. ఈరోజు మనం ఇంత హాయిగా, ఇంత ఇబ్బంది లేకుండా మన దేశంలో ఉన్నామంటే ప్రథమ కారకుడు మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన ఎక్కువగా చాలా కష్టపడ్డారు. ఆయన ముఖ్యంగా ఏంటంటే పిల్లలంటే విపరీతమైనటువంటి ప్రేమ. ఆయనకు కొద్దిగా టైం దొరికితే చాలు, ఎక్కడో ఏదో రిసార్ట్లను అక్కడ ఇక్కడ కాకుండా పిల్లల మధ్యలో ఎక్కువగా గడిపేవాడు. ఆయన అనాథాశ్రమాలు కావచ్చు, వేరే కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, కానీ ఆయనకు కొద్దిగా రిఫ్రెష్ కావాలంటే పిల్లల మధ్యలో 1 గంట గడిపొస్తే ఆయనకు 10 రోజులు ఎనర్జీ వచ్చింది ఆయనకి. అందుకని ఆయన పేరు మీదనే చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం మొదలు పెడతాం. ఇంకా ఈ శ్లోకంతో కార్యక్రమం మొదలు పెడతాం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓవర్ టు శ్యామల. మన కార్యక్రమం కూడా వెల్కమ్ అడ్రస్ ఒక ప్రార్థనా శ్లోకం డాక్టర్ శివరాం గారు స్టార్ట్ చేశారు. అలాగే మన ఆచారం ప్రకారం రేవతి గారు వచ్చి ఇప్పుడు ఒక ప్రార్థన గీతం పాడతారు. రండి రేవతి గారు. కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్ర వృత యా వీణావర దండమండితకరా యా శ్వేత పద్మాసనా या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती
ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశమయ్యాము. అయితే నేను రాసిన ఒక దేశభక్తి గేయం పాడుతున్నాను. స్వరకర్త నిబానపూడి శ్రీవాణి గారు చేశారు ఈ పాట నేను రాశాను. మన దేశం పవిత్ర భారతదేశం, మన దేశం పవిత్ర భారతదేశం, చక్కని సంస్కృతి సాంప్రదాయపు పుట్టినిల్లు మన దేశం, చక్కని సంస్కృతి సాంప్రదాయపు పుట్టినిల్లు మన దేశం, పాడి పంటల పల్లె సీమల అన్నపూర్ణ మన దేశం, అన్నపూర్ణ మన దేశం, గంగా యమునల ఎన్నో జీవనదుల సంగమమే ఈ దేశం, మన దేశం పవిత్ర భారతదేశం. గాంధీ, నెహ్రూ, అల్లూరి వంటి అమరవీరులెందరినో, గాంధీ, నెహ్రూ, అల్లూరి వంటి అమరవీరులెందరినో కన్న తల్లి ఈ దేశం, గర్వించగల సంపదలు నిండిన బంగారు దేశం మన దేశం, అపురూప శిల్పులు కవులు గాయకులు అవతరించిన ఈ దేశం, అపురూప శిల్పులు కవులు గాయకులు అవతరించిన ఈ దేశం, ప్రకృతి అందాలు భగవత్ స్వరూపమై మురిపించే ఆనంద నిలయం మన దేశం, మన దేశం, మన దేశం పవిత్ర భారతదేశం. నేటి బాలలే రేపటి పౌరులు, వారి తరమే మన దేశం, భేదభావాలు లేక కలసి కట్టుగా ఉండి అందుకోవాలి విజయం, వీరమాత మన భరతావని విజయ పతాకం ఎగరేయాలి, ఎగరేయాలి, దేశ దేశాలకు ఆదర్శమై మన భారతదేశం వెలగాలి, వెలగాలి, అందరము మనమందరము హాయిగా కలసి ఉండాలి, హాయిగా కలసి ఉండాలి, మన దేశం పవిత్ర భారతదేశం, మన దేశం పవిత్ర భారతదేశం, మన దేశం పవిత్ర భారతదేశం. జై హింద్. రుక్మిణి గారు, అది కూడా ఆవిడ స్వయంగా రాసిన గీతం, అది చాలా బాగుందండి. పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు, పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు, సమతా మమత పుట్టినరోజు, మంచికి కోవెల కట్టినరోజు, పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు, ముత్యం లాంటి మోతీ నాలుగు రత్నంలా జన్మించాడు, జాతి రత్నమై వెలిగే ఇంకొక జాతి రత్నమును కన్నాడు, అతడే జవహర్ లాలు, అతనికి మన జేజేలు, అతడే జవహర్ లాలు, అతనికి మన జేజేలు, పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు, తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్ర గులాబీ, తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్ర గులాబీ, పెదవులపై చిరునవ్వు మదిలో చెరగని పువ్వు, చేతిలో పావురం మన
రోజు, పాపలందరికీ పండుగ రోజు. మహాత్మా గాంధీ అడుగు జాడలో స్వరాజ్య సమరం నడిపాడు. ధనదాహంతో రగిలే జగతిని శాంతి సుధలు కురిపించాడు. కన్ను మూసిన జవహర్లాల్ కంటి పాపగా ఉన్నాడు. ఇంటింట జ్యోతిగా వెలిశాడు. చాచా నెహ్రూ అమర్ రహే, చాచా నెహ్రూ అమర్ రహే, అమర్ రహే. థ్యాంక్ యూ. రేవతి గారు. నేను స్వీయ రచనలో కవిత్వం అంటే ప్రబోధాత్మకమైనటువంటి కవిత్వం. జాతి రత్నాలు. పసిడి పూదోటలోని తరుల విరులు మీరు, పసిడి పూదోటలోని తరుల విరులు మీరు, వసివాడని బోసి నవ్వుల పసిపిల్లలు మీరు, వసివాడని బోసి నవ్వుల పసిపిల్లలు మీరు, చందమామను పోలిన చక్కటి చిరునవ్వుల చిన్నారులారా, అందమైన భవిష్యత్ మరి మీదేను పిన్నలారా. చందమామను పోలిన చక్కటి చిరునవ్వుల చిన్నారులారా, అందమైన భవిష్యత్ మరి మీదేను పిన్నలారా. నేటి చిన్నారులే రేపటి మేటి పౌరులారా, మేటి యువకులుగా పెరిగి పెద్దవారవ్వండి. సాటి వారి ఎడ దయతో ఉండండి. ఏనాటికి మరువరాని సంస్కారాన్ని అలవర్చుకోండి. భరతావని ముద్దు బిడ్డలుగా మెలగండి. భరత జాతికి జాతిరత్నాలుగా మెరుస్తూ ఉండండి. ఉన్నత విద్యలను చక్కగా నేర్చుకొనండి. మహోన్నతులై మానవతా దృక్పథంతో మసలండి. దేశ ఔన్నత్యానికి వీలైనంతగా పాటుపడండి. దేశ రక్షణకై సైనికులుగా సేవ చేయండి. దేశ ఔన్నత్యానికి వీలైనంతగా పాటుపడండి. దేశ రక్షణకై సైనికులుగా సేవ చేయండి. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని నిజం చేయండి. జై భారత్ జై భరతమాత అని ఎలుగెత్తి పాడండి. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని నిజం చేయండి. జై భారత్ జై భరతమాత అని ఎలుగెత్తి పాడండి. భావి తరాల భాగ్యోదయానికి నాంది ఈ చిన్నారులే కదా. భారత భూమి ఉన్నతోన్నతంగా ఎదగడానికి జ్యోతి స్వరూపులు మీరే కదా. భావి తరాల భాగ్యోదయానికి నాంది ఈ చిన్నారులే కదా. భారత భూమి ఉన్నతోన్నతంగా ఎదగడానికి జ్యోతి స్వరూపులు మీరే కదా. ధన్యవాదాలు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు పేర్లు చెప్పండి. రోనక్ అండ్ వైష్ణవి. బ్యాడ్జెస్ తీసుకోండి అమ్మా. పార్టిసిపెంట్స్ బ్యాడ్జెస్ పెట్టుకోండి. పాపలు మంచికి రూపాలు, దేవుని గుడిలో దీపాలు. పాపలు మంచికి రూపాలు, దేవుని గుడిలో దీపాలు. మచ్చలేని మాణిక్యాలు, ముచ్చటైన అరవిందాలు. మచ్చలేని మాణిక్యాలు, ముచ్చటైన అరవిందాలు. కరుణకు ప్రతిబింబాలు, కనిపించే దేవతలు. పాపలు మంచికి రూపాలు, దేవుని గుడిలో దీపాలు. దీపాలు దీపాలు. అభం శుభం తెలియని వారు, కళ్ళ కపట మెరుగని వారు. అభం శుభం తెలియని వారు, కళ్ళ కపట మెరుగని వారు. అసత్యాలు ఆడని వారు, అరమరికలు లేని వారు. అసత్యాలు ఆడని వారు,
మంచికి రూపాలు, దేవుని గుడిలో దీపాలు, దీపాలు, దీపాలు. చిన్ని చిన్ని పాపలు నేడు రేపు దేశ పౌరులు మీరు. చిన్ని చిన్ని పాపలు నేడు రేపు దేశ పౌరులు మీరు. కాని పనులు చేయరాదు, నీతి బాట వీడరాదు. మన దేశం గర్వించేలా మంచి పేరు సాధించాలి. పాపలు మంచికి రూపాలు, దేవుని గుడిలో దీపాలు. మచ్చలేని మాణిక్యాలు, ముచ్చటైన అరవిందాలు, కరుణకు ప్రతిబింబాలు, కనిపించే దేవతలు. పాపలు మంచికి రూపాలు, దేవుని గుడిలో దీపాలు, దీపాలు, దీపాలు. చాలా బాగా పాడారు. రాయని నెక్స్ట్ ఆరాధ్య, సారీ కార్తేని, కార్తేని నెక్స్ట్, కార్తేని ఆరాధ్య. చేసి ఉంటారు, చాలా బాగా చేసింది కదా, ఎక్సలెంట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సెకండ్ నెక్స్ట్ కాత్యాయని ఆరాధ్య. ఆరాధ్య ఏం చేయబోతుంది ఇప్పుడు?
కాసేపు అస్తమానం నీలో కవెనావై మరుపు చితనిది నువ్వేదనా గాలి తరకులాసా నీ కలలకి చేసా నీకోసం వయసు వాకిలి కాసా నా అసలు పోగేసా నీ గుండెకు వచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా పిచ్చి పట్టింది పెట్టింది కోడి కట్టింది కోరిన పెట్టింది స్వామికి ముక్కులు కట్టింది చుట్టేస్తుంది చుట్టేస్తుంది చుట్టమల్లి చుట్టేస్తుంది చుట్టేస్తుంది ఉండదు కాసేపు కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడే షర్టు పైకి పడితే నీలాంటి వాడే తీస్తే నీలాంటి వాడే నాకు తీసు తింటే నీలాంటి వాడే అన్న ఊళ్ళో కాలిట్టాలంటే నేనైనా నీలాంటి మొత్తాలన్నీ పేపర్లో పెడితే என் பக்கம் போனவள தேடமெல்ல மூச்சு தள்ள என் தலைக்கும் ஏறல்ல பேர கேட்க தோணவில்லை எனக்கோ தீரங்க மாறவில்லை நாட பார்த்து வேணுக்குள்ள என் பக்கம் போனவன தேடமெல்ல மூச்சு தள்ள என் தலைக்கும் ஏறவில்லை பேர கேட்க தோணவில்லை చిల్డ్రన్స్ డే రోజున కాలేజీలో ఫ్రెషర్స్ డే గుర్తొచ్చింది నాకు ఈ డాన్స్ చూస్తే. ఓకే, థ్యాంక్ యూ. అనికేత్ 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 ఆరుష్. ఓకే, చూడండి జయప్రద గారు, హరిప్రియ. Take it one. One, two, three, four, five, six, seven, eight, 9, 10, 11, 12, 13, 14, 15, 16. Yeah! Take it 4. Chariot, Janet, show me. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15, 16, 17, 18, 19, June. బాగా చేశారు. వాళ్ళిద్దరు కూడా ఐశ్వర్య గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో ఐశ్వర్య గారు ఒక సంగీతం మాత్రమే కాకుండా ఇతరవన్నీ కూడా వేరే యాక్టివిటీస్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. గ్రేట్ అండి. నెక్స్ట్ ఐశ్వర్య గారే. హలో, అందరికీ నమస్కారం. ముందుగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈరోజు పాడబోయే పాట ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మ. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలై తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలేవోగే లోలోనా. పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే, పులకలై పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటై నేనై లాల పోసై వాడై, లాలనే నింపన లేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలై తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా. ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే నాననయ నాన్న. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలై తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా. ధన్యవాదాలు. చక్కని మీనింగ్ఫుల్ సాంగ్. తండ్రికి పాపకి మధ్య ఉన్న రిలేషన్ చాలా బాగా పాడారు తనదైన శైలిలో. గాడ్ బ్లెస్ యు అండి. నెక్స్ట్ రోహక్ చెప్తాడా డైలాగ్స్? My name is Ronak. Apa? Apa nih?
ప్రధాన సభలో ఫంక్షన్లోనూ అనిపించట్లేదు, ఏదో స్కూల్ ఫంక్షన్లో మా ఫంక్షన్లో అని మాకు అనిపించింది. స్కూల్లో ఉన్నట్టు ఫీల్ అయిపోయాం. వెరీ గుడ్ అన్న, ఎక్సలెంట్. అయితే ఇప్పుడు బయటకు వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లలు. ఎవరు వీళ్ళు? రోనక్, వైష్ణవి. కొంచెం టైం ఇద్దాం వాళ్ళని ఎక్కువ టెన్షన్ పెట్టకండి. లాస్ట్లో అట్లీస్ట్ ఇక్కడ వచ్చి 2 డైలాగులు చెప్పినా కానీ మనం ఏం చేస్తున్నాడు దక్షిణ్? యోగా చేస్తున్నాడు. ఓకే, వెరీ గుడ్. మైక్ కావాలా? మ్యూజిక్ ఉందా? ఇంత మంచిగా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్న పేరెంట్స్ని ఫస్ట్ మనం అభినందించాలి. పేరెంట్స్ని వాళ్ళతో పాటు కొంతమంది గురువుల కృషి కూడా ఉంది. వాళ్ళు చేసేదానికి గురువులు కూడా అప్రిషియేట్ చేయడము. అందులో ఇందాక చెప్పినట్టు మన ఐశ్వర్య గారు ఒక్క లైన్లోనే కాకుండా పిల్లల్ని అన్ని రంగాల్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. పేరెంట్స్కి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. గాడ్ బ్లెస్ యువర్ చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ ఐశ్వర్య గారు. ఓకే, నెక్స్ట్ జయప్రద గారు. అందరికీ నమస్తే. విష్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. విరజాజి పూలారా వెళ్ళలేని రవ్వల్లారా చిన్నారి పాప
విరజాజి పువ్వుల్లారా వెలలేని రవ్వల్లారా చిన్నారి పాపల్లారా మా కంటి దివ్వెల్లారా సుప్రభాతం సుప్రభాతం. కల్లా కపటం తెలియని మీలో చల్లగా దైవం వెలిసేను. దైవం వెలిగే తావుల్లోని ధర్మం తప్పక నిలిచేను. దైవాన్ని నమ్మండి, ధర్మంగా నడవండి, తల్లిదండ్రులు గర్వించేలా తల ఎత్తుకు తిరగండి. విరజాజి పువ్వుల్లారా వెలలేని రవ్వల్లారా చిన్నారి పాపల్లారా మా కంటి దివ్వెల్లారా సుప్రభాతం సుప్రభాతం. ఆట పాట ఆడుచు పాడుచు మేటి చదువులే చదవాలి. చదివిన చదువులు పెంచును మీలో చక్కని మంచి మనసులు. మంచితనం పెంచండి, మనిషిలాగా బ్రతకండి. మన భారత సీమను మీరే మధుర సీమ చేయండి. విరజాజి పువ్వుల్లారా వెలలేని రవ్వల్లారా చిన్నారి పాపల్లారా మా కంటి దివ్వెల్లారా సుప్రభాతం 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 సుప్రభాతం. థ్యాంక్ యూ. ఇందాక కాత్యాయని మనని కాలేజీకి తీసుకెళ్తే మిగతా పిల్లలందరూ స్కూల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు బయటకి గానసభకు వచ్చాం, జయప్రద గారి పాట విన్నాం. సో నెక్స్ట్ హరిప్రియ. ఇంకా మన గానసభలోనే ఉంటాం కొంచెంసేపు, జయదేవ్ వచ్చే వరకు. నెక్స్ట్ జయదేవ్. నమస్కారం. హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలు. నేను పాడబోయే పాట హలో మూవీ నుంచి అనగనగా సాంగ్. అనగనగా ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కలిసారి పసివాళ్ళు స్నేహంగా. సంతోషమంతా రెక్కలుగా రివ్వంటూ ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా. ఒకరేమో సీను ఒకరేమో జున్ను కలిసారే ప్రాణంగా కురిసారే వర్షంగా. పాటేమో సీను పాటేమో జున్ను ఒకటై ఎదిగారే మధురంగా. ప్రపంచమంతా తమ ఇల్లంటూ ప్రతి క్షణం ఒక పండుగగా కన్నీరు లేని కలలే కంటూ చిన్నారి చెలిమే బలపడగా తీయ తీయని ఊసులతో తెల్ల తెల్లని మనసులలో కథ ఇలాగా మొదలయ్యేనా. కథ ఇలాగా మొదలయ్యేగా. అనగనగా ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కలిసారే పసివాళ్ళు స్నేహంగా. ఎగిరిన బుడగలలోన చెలిమే ఉరికిన పడవలలోన చెలిమే రంగుల రాట్నంలో చెలిమే చిందులు వేసిందే. మెనుగురు వెలుగులలోన చెలిమే తొలకరితే నెలలోన చెలిమే గాజుల గలగలలో
చెలిమే సందడి చేసిందే ఈ జ్ఞాపకాలన్నీ నిలిచేనులే నీ జీవితానికి బలమై నడిపేనులే ఈ సాక్ష్యాలే అనుబంధాల భవనానికి స్తంభాలే అనగనగా ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కలిసారే పసివాళ్ళు స్నేహంగా తెలుపని కబురులలోన చెలిమై తిరగని మలుపులలోన చెలిమై దొరకని చూపులలో చెలిమేసుతో సిలింపిందే జరిగిన నిమిషములోన చెలిమే ఎగరని మరు నిమిషాల చెలిమే కాలం చెక్కింది చెలిమే చుక్కై మెరిసిందే చిన్ననాడు మురిపించే గురుతులే కనరాని దారిని చూపే మీ గురువులే ఉండాలంటూ ఈ బ్రతుకంతా ఈ మాటలకి కట్టుబడే అనగనగా ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కలిసారే పసివాళ్ళు స్నేహంగా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ జయదేవ్. ఈ లోపల మన పారిపోయిన పోలీస్కి ధైర్యం వస్తే ఒకసారి రమ్మనండి. వైష్ణవి వస్తుందా? పోలీస్ వాళ్ళ చెల్లెలు రెడీగా ఉంది. ఓకే నాన్న జయదేవ్ 1 minute. ఇప్పుడు తన మూడ్లోకి వచ్చింది, లేకపోతే మళ్ళీ తన మూడ్ పోయిందంటే మళ్ళీ లేట్ చేస్తుంది. అంబువాట తవ సుందరని పదు దేవకత్తిం త్యరణ పతన నమస్తే శ్రీ. సో నెక్స్ట్ జయదేవ్ తర్వాత రాజ్యాంగం. గణనాయకాయ గణదేవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశ్వరాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మని గానోచుకాయ గానభట్టాయ గానోచుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులత్వాయినే గురువిక్రమాయ గురవే గురవే గురుదై చకలక్షేత్రే గురుధర్మసరాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రి గురుపాకందకందకాయ గీతసారాయ గీతతత్వాయ గీతకోటాయ ధీమహి గూఢగుల్ఫాయ గంటకట్టాయ గోచయప్రదాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాల
బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీకాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. నెక్స్ట్ రాజ్యాంగం. నమస్తే అందరికీ. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయుడే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును. ఆ పురిటి కందు మనసులో దైవముండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును, వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును. మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును. గాలి వీచి మబ్బు తెరలు తొలగిపోవులే, గాలి వీచి మబ్బు తెరలు తొలగిపోవులే. మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు. ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు, ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు. మాయ మర్మమేమి లేని బాలలందరూ, మాయ మర్మమేమి లేని బాలలందరూ. ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే, ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, అది మన పెద్దవాళ్ళు కళ్ళకపట మెరుగని కరుణపోయింది. సారీ కానీ ఎన్ని నాతో ఎన్ని చేస్తారో తెలియట్లేదు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు చేయాల్సినవి. అయితే మనం చేసేవన్నీ కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పనికొచ్చే విధంగా, అందరూ చూసే విధంగా ఉండాలి. మనం ఏదైనా చేస్తే ఒక పద్యాలు ప్రోగ్రామ్స్ ఏదైనా కానీ డీసెంట్గా ఉండాలి. మీరందరూ ఎంచుకున్న పాటలు కూడా అలాగే ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. దాదాపు ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి వీళ్ళందరూ మనతో ఉన్నారు. అందరూ కూడా చాలా మంచి పాటలు సెలెక్ట్ చేసుకుంటారు, ఎక్కువ భజనలు చేసుకుని ఉంటారు, భక్తి పాటలు. సో ఇప్పుడు ప్రాపంచికలు కూడా కొంచెం వస్తున్నారు, అది కూడా పిల్లల పాటలే కాబట్టి బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వెళ్ళేటప్పుడు ఇంకెవరైనా వచ్చారండి? ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆశా జ్యోతి రాలేదు, ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు రెడీ. ఐశ్వర్య గారు పోలీస్కే ధైర్యం చెప్తారు మా ఐశ్వర్య గారు. My name is Ronak. My ma'am name is Aishwarya ma'am. Traffic signal is red light stop, orange light ready, green light go. I say today one slogan. Shuklam Bharadharati, Shuklam Bharadharam, Vishnu Sasivanam,
చతుర్భుజం ప్రసన్నాదనం దాయేశను పదాలి నమస్తే మామయ్య శ్రీవికేశ్వరుడి సింగలిక గదాత్ మాలకుడి నమస్తే. అంటే మనం ఏ వృత్తిలో ఉన్నా దేవుని మర్చిపోకూడదు అని ట్రాఫిక్లో నుంచి చాలా సైలెంట్గా స్తోత్రాలు శ్లోకాలు చేసుకుంటాడని అర్థం. గాడ్ బ్లెస్ యూ నాన్న, పెద్దయినాక ఇలాగే ఉండాలి, చక్కగా మనసులో భక్తి ఉండాలి, పైకి ప్రొఫెషన్ కనపడాలి. కరెక్ట్ కదా? రెండు బ్యాలెన్స్ చేయాలి మనం. పైన కనిపించేది ఒకటి కొబ్బరికాయలాగా ఉండాలట గురువులు చెప్తుంటారు. కొబ్బరికాయలాగా బయటికి కఠినంగా కనపడాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. ఇంకెవరైనా పాడేవాళ్ళు ఉన్నారా? వేసుకమ్ డాక్టర్ శివరామ్ గారు పాట పాడుతుంటారు. మన మధ్యలో జెంట్స్ని మర్చిపోతున్నాము, అందరు లేడీస్ పిల్లలే. చాలామంది అంటారు చూడండి, ప్రపంచంలో పువ్వులు పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది అని. కాబట్టి ఎక్కువ మనమే డామినేట్ చేస్తుంటాము, పిల్లలు లేడీస్ పువ్వులు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయ జయలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, విప్లవ వీరులు వీరమాతలు, ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి, లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయ జయలు. ఆ థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. పిల్లలకు సంబంధించిన పాట బడిపంతో చిత్రంలో ఎప్పుడో మార్చినప్పటి పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ రుక్మిణి గారు. ఇంకెవరన్నా కొత్తగా పిల్లలు వచ్చారా జయదేవ్ తర్వాత? రాలేదా? ఓకే. ఎవరు పాట కాదు, ఆవిడ స్పీచ్ ఇస్తున్నారు. చాలా హ్యాపీ. ఇదే నాకు కావాల్సింది కూడా. ఎందుకంటే బాగా ఇంప్రూవ్ కావాలి, మనం చెప్పదలుచుకుంది నలుగురికి చెప్పగలగాలి. ఆ భయం పోవడానికి, ఆ స్టేజ్ ఫేర్ పోవడానికి చిన్నపిల్లలందరికీ కూడా మనం అరేంజ్ చేసింది. తప్పులు చెప్పనివ్వండి పిల్లల్ని. పిల్లలు తప్పులు చెప్తే ఏమవుతుంది, నెక్స్ట్ టైం కరెక్ట్ చేస్తాం మనం. ఇలా చేసే ఉన్నాను, నెక్స్ట్ టైం ఇంకా చేయాలి, బాగా చేయాలని చెప్తాం మనం. అందుకని ఏంటంటే అట్లాగే లేడీస్ కూడా మీరు స్పీచ్లు ఎంత ఇస్తే నాకు అంత హ్యాపీ. ఎందుకంటే నలుగురు మనకంటే చిన్నపిల్లలు చూసి నేర్చుకుంటారు. మనం చెప్పదలుచుకున్న మంచి మాటలు మీరు ఇంట్లో మీ పిల్లలకు చెప్తారు. అవే మంచి మాటలు ఇంకో నలుగురికి మనం పంచుతాం స్టేజ్ మీద. అది. థ్యాంక్ యూ అండి. రుక్మిణి గారు మాట్లాడుతున్నాను. మా తాతగారు చెప్పాలంటే కృష్ణమాచార్య గారు కందాడే. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఆయన తర్వాత ఆఫ్టర్ ఫ్రీడము మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు నెహ్రూ గారు మా ఇంటికి రావటం, నన్ను ఎత్తుకోవటం జరిగిందట. నాకు 4 or 5 years ఉంటాయి ఇప్పుడు, అంతే చెప్తారంతే, నాకైతే గుర్తులేదు అది. అందుకని చాలా గర్వంగా అనుకుంటాను అనమాట. నేను కూడా దేశభక్తి గీతాలు అవి రాస్తూ ఉంటాను. అందుకని ఇష్టంగా అందరికీ ఇంకోసారి నమస్కారం తెలియజేస్తూ నా స్పీచ్ చెప్తున్నాను. నాటి తరంలోనూ నేటి తరంలోనూ పిల్లలు పెరిగే విధానంలో చాలా మార్పులు వచ్చాయి కదండి. అయితే మొక్కై వంగనదే మానై వంగదు అన్నట్టుగా మనం పిల్లలని చిన్నప్పుడే ఎలా ఉండాలో చెప్పి మంచి మార్గంలో పెట్టాలి. పిల్లలే కదా అని వదిలేస్తే వాళ్ళు పెద్దయిన తర్వాత మన మాట వినరు. ఒక కుమ్మరి మట్టి పాత్రను తయారు చేయటానికి పలు రకాల మట్టి పాత్రల తయారీలో వాడే మట్టి ఒకటే, కానీ మలిచే విధానాన్ని బట్టి పాత్రల రూపు మారుతుంది. అలాగే పుట్టుకతో పిల్లలందరూ దైవస్వరూపులే. పిదపవారు మంచివారుగా చెడ్డవారుగా పరిణయించేది తల్లిదండ్రుల పెంపకము, ఇంటి వాతావరణము, చుట్టుపక్కల పరిసరాల ప్రభావము, స్నేహితులు కొంత కారణమవుతారు. పిల్లలు అనుకరిస్తుంటారు పెద్దల్ని. చిన్నతనంలో పిల్లలు మనం ఏది చేస్తే అది అనుకరిస్తారు. ఆ ప్రభావం పెద్దయినా వాళ్ళల్లో ఉంటుంది. అందుకే పిల్లలకు చెప్పే మంచి విషయాలు పెద్దలైన మనం కూడా ఆచరించాలి. చదువుల విషయంలో వస్తే మన చిన్నతనంలో చూసుకుంటే చదువులు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేవాళ్ళము. పలకా బలపం ఒక పుస్తకంతోనే 1-2 తరగతులు గడిచేవి. ఆ తర్వాత చదువులు కూడా అక్కడే చదివేవాళ్ళం. ప్రభుత్వ కళాశాలలో చదివి ఉన్నత పదవులను అధిరోహించిన అబ్దుల్ కలాం లాంటి మహనీయులు ఎందరో ఉన్నారు. ఇంట్లో పిల్లల భయము, పాఠశాల ఉపాధ్యాయుల భయము ఉండటం వల్ల అప్పట్లో పిల్లలు చక్కగా చదువు సంస్కృతి చక్కగా అబ్బేది. ఇప్పటి పిల్లలు అలా కాదు. వాళ్ళ పేచీలు, వాళ్ళకి మనం భయపడాల్సి వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులను చాలా భయపడేవాళ్ళు ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు మనం వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారో, ఎలా ఫీల్ అవుతారో అని భయపడాల్సిన ఇది వచ్చిందనమాట. పెద్దల మన తరంలో ఎలా ఉండండి, పెద్దలు మాట వినటము, వాళ్ళు చెప్పింది చేయటము, వాళ్ళు పెట్టింది తినటము, మన అవసరాలు ఏదున్నా కూడా వాళ్ళే తెలుసుకొని మనకు కొనిచ్చినప్పుడే తీసుకునేవాళ్ళం. అలా ఉండేది. ఇంట్లో పెద్దల భయము, పాఠశాలలో టీచర్ల భయము ఉండటం వల్ల వాళ్ళకు చక్కగా చదివి ఏ రోజు పాఠాలు ఆ రోజు అభ్యసించేవాళ్ళు. కానీ ఇప్పటి పిల్లల్లో కొంతమంది చాలా గారాబంగా పెరుగుతున్నారు. వాళ్ళనేమీ అనలేమన్నమాట. మనం వాళ్ళ తప్పులను ఎత్తి చూపించినప్పుడు వాళ్ళలో తట్టుకోలేని మనోభావం వస్తుంది. దాని పరిణామం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అందుకే మనం పిల్లల్ని ఏమీ అనలేకపోతున్నాం. ఇంకా ఈ కాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉద్యోగాల రీత్యా పిల్లలను శ్రద్ధగా గమనించటం, వాళ్ళని పట్టించుకునే సమయం లేకపోతుంది వాళ్ళకి. వాళ్ళని కనిపెట్టే తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు కూడా వాళ్ళకి అందుబాటులో లేకపోవటం కూడా వాళ్ళకి కొరతే. నేను కొండాపూర్లో శారదా హై స్కూల్లో టీచర్గా 20 సంవత్సరాలు చేశాను. అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించేది ఆ రోజులు. ఎందుకంటే పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పే అవకాశం కలిగింది. దేశభక్తి గీతాలు, నా పాటలు వాళ్ళకి నేర్పించటం అలా చేసేదాన్ని. ఇప్పటికీ వాళ్ళు నన్ను ఎంతో గౌరవ అభిమానంతో పలకరిస్తూ ఉంటారు. పిల్లల తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎక్కువగా తల్లిదండ్రులు వారి ఉద్యోగాల రీత్యా అది ఉండటం వల్ల అట్లా అవుతుందన్నమాట.
అయితే ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు వారి కన్నవారిని తమ ఇంట ఉంచుకోవటము, పోషించటం భారంగా అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు ఎంతో ప్రేమగా ఎన్నో మంచి విద్యాబుద్ధులు చెప్పటము, వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్పి, జీవిత సత్యాలు చెప్పే కథలను తెలిపి వాళ్ళని మంచి మార్గంలో పెట్టగలిగే పెద్దలు వారే. తల్లిని మించిన దైవం లేదు, తండ్రి మాటని మించిన వేదం లేదు. కాబట్టి పిల్లలందరూ మీరంతా కూడా మీ తల్లిదండ్రుల మాట విని చక్కగా మీ ఆశయాలను నెరవేర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను. మా అమ్మకు ఇష్టమైన ఈ పాట. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా. జై హింద్. నమస్కారం. రుక్మిణి గారు మన ప్రోగ్రాంలో ఫస్ట్ టైం స్పీచ్ ఇవ్వడం చాలా బాగా చెప్పారు. అది చెప్పడం పేరెంట్స్ కూడా ఒక చిన్న ఇండైరెక్ట్గా ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది, అతిగారాబాలు పనికిరాదు. ఇప్పుడు జరుగుతున్నది అదే. మేము స్కూల్ ప్రిన్సిపల్గా చేసి, కాలేజ్ ప్రిన్సిపల్గా చేసి నా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో అందరికీ ఇదే. ఏంటంటే వారు చెప్పిన దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఇద్దరు ఎంప్లాయీస్ అయితే ఒక ప్రాబ్లం, పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్, పిల్లల్ని పట్టించుకునేవారు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్కూళ్ళలో ట్యూషన్స్ మీద వదిలేస్తారు. కాలేజీ పిల్లలైతే ఇంకా మేము ఫీజులు కట్టేస్తున్నాం కదా, పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు అని అనుకుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు రోడ్ల మీద, కాలేజీ పిల్లలు, అబ్బాయిలు అమ్మాయిలు కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు దాంతో పేరెంట్స్ సాయంత్రానికి మళ్ళీ బ్యాగ్ వేసుకుని ఇంటికి వచ్చేస్తారు. అక్కడ ఏంటి, మాది డబల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళని పట్టుకోవడము, అటెండెన్స్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడము, పిల్లలు రాంగ్ అడ్రస్లు కూడా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ ఇంటికి మేము ఇన్ఫామ్ చేస్తామేమో అని. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇద్దరు ఎంప్లాయీస్ అయి పట్టించుకోకపోతే. అట్లాగే ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్లో కూలీ పనికి వెళ్తారు, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి చదువు రాక వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళు చదువు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎంప్లాయ్మెంట్ వల్ల వీళ్ళు పట్టించుకోరు. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు బిజీనే. టోటల్గా బర్డెన్ ఎవరి మీద పడుతుంది? టీచింగ్ స్టాఫ్ మీద పడుతుంది. కానీ ఆ టీచర్స్ ఏం చేస్తారు? పనిష్మెంట్స్ ఇవ్వలేరు. గట్టిగా వాయిస్ రేజ్ చేయకూడదు. టీచర్స్ వాయిస్ రేజ్ చేస్తే ఇప్పటి జనరేషన్లో స్కూల్ పిల్లలు, ఇందాక వారు చెప్పిందంత మా చిన్నప్పటి అంతా సేమ్ ఒకటే. స్కూల్లోనూ ఇంట్లోనూ పనిష్మెంట్స్ తగినంతగా ఉండేవి, ఖచ్చితంగా ఉంటాయి పనిష్మెంట్స్. ఎంత క్లాస్ లీడర్స్ అయినా కానీ పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు టీచర్స్ నిర్దాక్షిణ్యంగా, అదొకటి ఉంటుంది. ఇంటికి వచ్చాక పేరెంట్స్ కూడా బాధ్యతగా పట్టించుకునేవాళ్ళు. ఇంటికి వచ్చాక మళ్ళీ ఆటలకు వెళ్ళేవాళ్ళం మేము. ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే ఆటలకు వెళ్ళిపోవడం, అది గ్రౌండ్లోనే ఎంతసేపు ఆడుకునేవాళ్ళం. మళ్ళీ ఇంటికి వచ్చాక కాసేపు హోంవర్క్, ఇంత హోంవర్క్లు, రాత్రి మగళ్ళు పిల్లలు 12 o'clock వరకు హోంవర్క్లు చేస్తున్నారు. ఇప్పుడు పిల్లల్ని పట్టించుకునేది ఎవరు? పిల్లలు కూడా సమస్యలు ఉన్నాయి, కానీ వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళకి లాంగ్వేజ్ లేదు. ఇప్పుడు ఇంత బాధపడుతున్నాము, చాలా టైర్డ్ అయిపోతున్నాము, ఎవరన్నా ఒకళ్ళు సపోర్ట్ ఇస్తే బాగుండు, మన మనసులో టెన్షన్ అంతా చెప్పుకునేందుకు ఎవరన్నా ఒకళ్ళు ఉంటే బాగుండు అనుకుంటే, ఇదివరకు లాగా పిన్నులు, మేనమామలు, మేనత్తలు అవైలబుల్ కాదు. అమ్మమ్మలు, తాతయ్యలు క్వశ్చన్ లేదు, మరి ఎవరు వాళ్ళకి దిక్కు? కాబట్టి పిల్లలకు పనిష్మెంట్స్ ఇచ్చే ముందు కూడా మనం మన ఫ్రస్ట్రేషన్స్ అన్ని పిల్లల మీద తీరుస్తాం. ఇంటికి రాగానే వాళ్ళ సమస్యలతో ఎదురొస్తారు. ఈరోజు ఏం జరిగింది స్కూల్లో అని పిల్లలు చెప్పబోతుంటే వినే టైం లేదు పేరెంట్స్కి. ఎందుకంటే నువ్వు బాబు కాసేపు పని చేసుకొని ఊరికి వెనకాల రాకొని కూడా అంటారు. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? చాలా సమస్యలు ఉన్నాయి పిల్లలకి, సంస్కారాలు లేవు. ఇది ప్రజెంట్ చాలా ఏళ్ల తర్వాత గ్యాప్ వచ్చి మళ్ళీ స్కూల్ ప్రిన్సిపల్గా వచ్చాను నేను. ఎలా ఉందంటే అసలు మొత్తం మారిపోయింది, పిల్లల యాటిట్యూడ్ మారిపోయింది. ఆశ్చర్యంగా కాలు మీద కాలేసి కూర్చుంటారు. కాలు మీద కాలు వేసుకున్న వాళ్ళు టీచర్స్ని చూసి కానీ ప్రిన్సిపల్ని చూసి కానీ కాలు దింపాలి, లేచి నుంచోవాలని మేనర్స్ లేదు. పిలిస్తే దగ్గరికి రారు, అలా కూర్చొని చూస్తూ ఉంటారు. ఎన్ని కంప్లైంట్స్ అంటే పిల్లల మీద ఇల్ మేనర్స్. రేపు పొద్దున వాళ్ళు జాబ్లో ఏం చేస్తారండి? మనం మనీ కోసమే ఆలోచిస్తున్నాం, మన ఇద్దరు బిజీగా ఉంటాం, హస్బెండ్ వైఫ్ ఇద్దరు మనీ 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 పరిగెడుతున్నాం. ఇక్కడ పిల్లలకు సంస్కారాలు ఇవ్వట్లేదు. జాబ్లో ఈ డాలర్స్ కోసం మీరు చెప్పే చదువులు పిల్లలకి జాబుల దగ్గర ప్రాబ్లం అవుతుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే కొంచెం పిల్లల ప్రవర్తన పట్టించుకోవాలి, మేనర్స్ నేర్పించాలి. బ్యాడ్ మేనర్స్ వల్ల కూడా జాబ్స్ పోతాయి వాళ్ళకి. ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ చూస్తారు, ఎవరన్నా విష్ చేసే పద్ధతి చూస్తారు, ఎన్నో చూస్తారు. అసలు భాషే లేదు. ఎవరితోనో మాట్లాడేటప్పుడు అడ్రస్ చేయడం అనేది మర్యాద. ఇప్పుడు మన రాజ్యం గారు, రుక్మిణి గారు, గారు అని మాట్లాడారు, లేదండి అనాలి. లేదు వచ్చినాం, ఇది భాష. లేదండి వచ్చాం టీచర్, వచ్చాం మేడం. అడ్రస్ చేయడం అనేది చాలా మర్యాదగా ఉంటుంది. అసలు ఆ ప్రశ్నే లేదు ఎవరికి. ఏం మాట్లాడుతున్నాము, ఎవరితో వాళ్ళు ఇద్దరు ఈక్వల్ అని బిహేవ్ చేస్తున్నారు పిల్లలు. అది గమనించండి పేరెంట్స్ అందరూ కూడా.
ఇప్పుడు మీరు విన్న మాటలు నలుగురికి చెప్పండి, లేదా ఇప్పుడు ఇది ఛానల్ అప్లోడ్ చేస్తాం, ఇది కనీసం నలుగురికి పాస్ ఆన్ చేయండి. పేరెంట్స్ ఫస్ట్ కేర్ తీసుకుంటే టీచర్స్ సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరేమంటారంటే పేరెంట్స్ చాలాసేపు స్కూల్లోనే ఉంటారు కదా పిల్లలు, మరి ఇన్ని గంటలు మీ దగ్గర ఉంటారు, మా దగ్గర ఎంతసేపు ఉంటారు అని మీరు అంటారు. మేమేమంటామంటే ఇంతసేపు మా దగ్గర ఉంటారు పిల్లలు, కానీ ఉన్న 40 మందిలో మీ ఒక్క పిల్లల గురించి మేము ఎంతసేపు పెట్టగలుగుతాం 40 నిమిషాల్లో. ఆ ఒక్క నిమిషం వీడి మీద కేర్ తీసుకుంటే టీచింగ్ ఏమవుతుంది, సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తారు. కాబట్టి పేరెంట్స్ టీచర్స్ ఎనిమీస్ కాదు, ఇద్దరు కలిసి వర్క్ చేయాలి. పిల్లలకి పనిష్మెంట్స్ అవాయిడ్ చేయాలి యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. ఎప్పుడో ఒకసారి తప్పదు. మనం చిన్నప్పుడు అంటే మా అప్పుడంతా కూడా పనిష్మెంట్స్ ఎలా ఉండేవంటే అవి ఇప్పుడు చూస్తుంటే నాకు అనిపిస్తుంది అవన్నీ కూడా ఎక్సర్సైజ్లే. ఇప్పుడు వాల్ చైర్ అంటారంటే గోడ కుర్చీ వేయించడం, అది ఒక రకమైన ఎక్సర్సైజ్. అట్లాగే మోకాలు వేయడం, చేతుల పైకెత్తడం, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్లే. ఆ పనిష్మెంట్స్ అన్నీ కూడా పిల్లల క్షేమం దృష్టిలో పెట్టుకుని ఇచ్చేవాడు, అది కూడా గంటలు గంటలు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు అది కూడా ఇవ్వకూడదు. ఇంకోటి పిల్లల దగ్గర వచ్చిన మార్పు మీరు గమనించండి, పిల్లలకి ఏ టీచర్ అయినా నచ్చకపోతే డైరెక్ట్గా రాంగ్ కంప్లైంట్ ఇస్తున్నారు పేరెంట్స్కి. టీచర్స్ మీద పచ్చబదలు ఆడతారు. మేము సీసీ కెమెరాలో చెక్ చేసుకుంటాం వాడు చెప్పింది నిజమా కాదా. ఆ తెలివి వాళ్ళకి లేదు, పిల్లలకు ఆ తెలివి లేదు. టీచర్ మీద కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది, ఎందుకంటే హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారు టీచరు, లేకపోతే ఇంకేదో తప్పు చేస్తే కోపడ్డారు. కాబట్టి ఏంటంటే టీచర్స్ మనకు శత్రువు. కాలు మీద కాలేసి కూర్చోవడం, క్లాస్లో అడగకుండా మంచినీళ్ళు తాగేసేయడం, బయటికి అడగకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఇంటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ రావాలి. మర్యాద, పెద్దవాళ్ళు చూస్తే విష్ చేయాలి, అది ఫస్ట్ నేర్పాలి. బాడీ లాంగ్వేజ్ క్లాస్లో ఎలా కూర్చోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, అంతా పేరెంట్స్ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పాలి. రోజు ఒక 10 నుంచి 20 నిమిషాలు పేరెంట్స్ పిల్లలతో కమ్యూనికేట్ చేయాలి. మీ పనులు 100 వదులుకోండి, పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళే మీ లైఫ్. మీరు ఎంత సంపాదించినా వీళ్ళ కోసమే. మీరు డబ్బులు చాలా సంపాదించి లక్షల్లో మంచి మంచి డ్రెస్సులు అవి ఇవి కొనిపెడుతున్నారు, కానీ సంస్కారాలు ఇవ్వట్లేదు. స్కూల్లో డ్యాన్స్ చేయమంటే చిల్డ్రన్స్ డేకి ఒక అమ్మాయి ఐటమ్ డ్యాన్స్ చేయడానికి వచ్చింది. మా పరిస్థితి ఏంటి? ఎవరు నేర్పిస్తున్నారు ఈ కల్చర్? ఇంటి దగ్గర పేరెంట్స్. క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే ఐటమ్ డ్యాన్సే కాదు, అసలు ఏదైనా కానీ అసభ్యకరంగా ఉండే డ్యాన్సులు, సినిమాలో డ్యూయట్స్ కానీ అవి కూడా అది అప్లికేబుల్ కాదు పిల్లలకి. డీసెంట్గా ఉండాలి. సినిమా డ్యాన్స్ అయినా డీసెంట్గా ఉండేవి పిల్లలకు పనికొచ్చే పేరెంట్స్ చూడాలి. పేరెంట్సే చూడాలి. ఇంట్లో పేరెంట్స్ నేర్పించి పంపిస్తేనే కదా పిల్లలు ఏదైనా ఒకటి ప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నాం మనం? వాళ్ళ టాలెంట్స్ అన్ని స్కూల్ మీద తోసిస్తారు. స్కూల్లో టీచర్స్ ఎప్పుడెప్పుడు అయిపోతుందని వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇవన్నీ అందరం కలిసి పిల్లల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరిని నొప్పించాలని చెప్పట్లేదు. ప్రజెంట్గా చూసినవన్నీ చూస్తుంటే నాకు ఈ పిల్లల బిహేవియర్, మాట తీరు, వాళ్ళకి ఏంటంటే పెద్ద చిన్న అనే మాట లేదు. ఇది గమనించండి మీరు. వాళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళు వీళ్ళు, మనం వాళ్ళకి వాళ్ళు చెప్పింది మనం వినాలి అనేది ఆ నాలెడ్జ్ లేదు వీళ్ళకి. ఏమవుతుంది? మొన్న క్లాస్లో ఒక టీచర్ ఉన్నప్పుడు పిల్లాడు విజిలేసాడు, 9th క్లాస్. వాడు విజిలేసినప్పుడు ఆ టీచర్ చాలా ఘోరంగా కంప్లైంట్ చేశారు. ఇంతకీ అక్కడ యూనిట్ ఎలా ఉందంటే పిల్లలకి విజిలేయడం తప్పు అని వాళ్ళకి తెలియదు. నిజంగా చెప్తున్నారు, మీరు నమ్మరు. విజిలేస్తే తప్పేముంది అని అడుగుతున్నారు వాడు. మళ్ళీ టీచర్స్ వాళ్ళ మీద పడ్డారు. అప్పుడు వాళ్ళని వీళ్ళని కూల్ చేసి విజిలేస్తే తప్పు. అప్పుడు ఒక టీచర్ అడిగారు వాడిని, ఇప్పుడు మీ మదర్ని చూసి ఎవరన్నా విజిలేస్తే ఎట్లా ఉంటుందంటే తంతాను వాడిని అంటే తప్పనే కదా. మరి తప్పు ఎట్లా అవుతుంది, నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తున్నావు? మరి ఇది ప్రజెంట్. కాబట్టి ఏంటంటే పిల్లలకి పెద్దవాళ్ళు నేర్పాలి, ఇది మంచి ఇది చెడు. క్లాస్లో విజిలేయడం చాలా పెద్ద విషయం. చివరికి ఏంటంటే జాలేసిన పిల్లల్ని చూస్తే వాళ్ళకి మంచి చెడు నేర్పేవాళ్ళు లేక ఇలా తయారవుతున్నారు. క్లాస్లో ఎట్లా బిహేవ్ చేయాలి, అదే బిహేవియర్ బయటకు వెళ్ళి చుట్టాల మధ్య అలాగే చేస్తాడు. అప్పుడేమవుతుంది? పేరెంట్స్ పరువు. కాబట్టి అలవాట్లు అభిరుచులు అన్నీ కూడా గమనించండి. పనిష్మెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళని బాధించడానికి కాదు. ఒక్కసారి పనిష్మెంట్ ఇస్తే భయానికి చిన్నపిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. ఒక చిన్న చెంపదెబ్బ ఏదైనా వీటి మీద ఒక దెబ్బ కొట్టారనుకోండి, ఆ భయానికి వాడు నెక్స్ట్ టైం తప్పు చేయడు. పెద్ద అయినాక అలవాటు అవుతుంది ఎలా బిహేవ్ చేయాలని. చిన్నప్పుడు మనం చెప్పే భాష వాళ్ళకి అర్థం కానప్పుడు కౌన్సిలింగ్ స్టేజ్లో పిల్లలు ఉండరు. 5 years 6 years అప్పుడు ఇది తప్పమ్మా ఇది ఒప్పమ్మా అని చెప్తే వాడు వినరు. నేను చేస్తాను మొండిగా మాట్లాడతారు. అప్పుడు ఒక చిన్న దెబ్బ వేయండి, దెబ్బ తగలకుండా దెబ్బ వేయండి. అప్పుడు వాళ్ళు కంట్రోల్ అవుతారు. అమ్మో నెక్స్ట్ టైం చేస్తే కొడతారు అనే భయం. తర్వాత క్రమంగా వాళ్ళకి అర్థం చేసుకునే వయసు వచ్చాక అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. కొంచెం పెరుగుతున్న కొద్దీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు పనిష్మెంట్స్ ఇవ్వకూడదు. ఇది అందరూ దృష్టిలో పెట్టుకుంటారని నేను చెప్తున్నాను. ఛానల్ ద్వారా నలుగురికి మెసేజ్ పాస్ ఆన్ చేయాలని. ఓకేనా? నెక్స్ట్. గులాబీలు అంటే నెహ్రూకి ఇష్టం, జిలేబీలు అంటే పిల్లలకి ఇష్టం, చాచాజీ అంటే అందరికి ఇష్టం. చిరంజీవులైన చిన్నారులారా, మీ అందరినీ ఆశీర్వదిస్తూ మన అందరి నేత శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి గురించి 4 చక్కటి మాటలు చెప్తాను, వినండి. నెహ్రూ గారు అంటే ఈ కార్యక్రమ ప్రారంభంలోనే సార్
డాక్టర్ శివరామ్ సార్ అన్నీ చెప్పారు. మళ్ళీ అంటే ఇంకా కొంతమంది అప్పుడు రాలేదు కదా, వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది. నెహ్రూ గారు అలహాబాద్లో 1889వ సంవత్సరంలో 14 నవంబర్న మోతీలాల్ నెహ్రూ స్వరూపరాణి దంపతులకు పుట్టారు. వీరిది కాశ్మీర్ పండిట్ కుటుంబం. నెహ్రూ పుట్టినప్పుడే తండ్రి బాగా పేరుగాంచిన న్యాయవాది. నెహ్రూ చిన్నప్పటి నుంచే కష్టపడి చదువుకొని ఇంగ్లాండ్లో బారిస్టర్ అంటే న్యాయవాది అయ్యారన్నమాట. ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడాను. నెహ్రూ గారు 1916 ఫిబ్రవరిన కమలా కౌల్ అనే ఆవిడను వివాహం చేసుకున్నారు. తదుపరి 1917న శ్రీమతి మన ప్రధానమంత్రి అంటే గతంలో ప్రధానమంత్రిగా మాజీ ప్రధానమంత్రిగా ఉండినటువంటి ఇందిరా ప్రియదర్శిని పుట్టారన్నమాట. తర్వాత నెహ్రూ భారత స్వాతంత్ర పోరాటంలో ఎంతో కృషి చేశారు. 1920లో సహాయ నిరాకరణోద్యమంలో గాంధీజీ అడుగుజాడల్లో నడిచి అహింస మార్గం వైపు రైతులను తిప్పి వారికి సహాయం చేశాడు. కాబట్టి వారికి నెహ్రూ గారికి శాంతి కపోతం అనే పేరు కూడా ఉంది. 1947వ సంవత్సరంలో అంటే మన దేశం స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ప్రమాణ స్వీకారం చేశారు. నేటి బాలలే రేపటి పౌరులు అని ఆయన పేర్కొన్నారు. నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మరొక ప్రధానమంత్రికి ఒక ప్రధానమంత్రికి తండ్రిగా, మరో ప్రధానమంత్రికి తాతగా కూడా వీరు పేరుగాంచారు. రాజీవ్ గాంధీ గారు తాతగారు నెహ్రూ గారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే అందరూ చాచా అని పిలిచేవారు. నెహ్రూ భారతరత్న అవార్డు గ్రహీత మరియు భరత జాతికి ముద్దు బిడ్డ. భారతదేశానికి జాతిరత్నమై వెలుగొందాడు. ఇది ఫస్ట్ స్పీచ్. నేను ఇంతకుముందు ఎప్పుడూ చెప్పలేదు. మేడం గారి ప్రోత్సాహంతో మేము కూడా చిన్నపిల్లలు, వాళ్ళంతా పిల్లలు, మేము 60 ఏళ్ళు దాటినా మేము కూడా పిల్లలమే. మొట్టమొదటిగా ఈ విధమైనటువంటి ఉపన్యాసం మేడం చెప్పారు, మీరు కూడా స్పీచ్ ఇవ్వండి అని చెప్పారు. అంటే మీ టాలెంట్స్ మీకు తెలియదు, అందుకోసం మనందరం కలిసి దీన్ని వేదికగా పెట్టుకుని మనందరిలో ఉన్న టాలెంట్స్ అన్నీ కూడా నలుగురికి ఉపయోగపడే టాలెంట్స్ ఇవన్నీ కూడా నాకు మంచి మాటలు చెప్పుకోవడం అనేది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పద్మావతి గారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్. తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు. తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు. తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా, మానవద్దు. తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు. దొంగల చేతికి దొరకనిది, దానము చేసిన తరగనిది. దొంగల చేతికి దొరకనిది, దానము చేసిన తరగనిది. పదుగురిలోన పరువును పెంచి పేరును తెచ్చే పెన్నిదది. తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు. తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా, మానవద్దు. అల్లరి చేయుట చెల్లనిది,
గోతులు నమ్మవద్దు. తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా, మానవద్దు. బ్రతుకనే బాటను కడదాకా నడచే పోవలే ఒంటరిగా. బ్రతుకనే బాటను కడదాకా నడచే పోవలే ఒంటరిగా. ఇడుములు రాని పిడుగులు పడని నీ అడుగుల వడి తడబడునా. తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు. తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా, మానవద్దు. పద్మావతి గారు సందర్భానుసారంగా చాలా మంచి మాట, చదువుకు సంబంధించిన మాట ఒకటి పాట ద్వారా చెప్పారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాత్యాయని వస్తుందా? ఇప్పుడు ఒకసారి పిలుస్తాను, ఇంకా సెకండ్ రౌండ్ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు Chariot, Kenneth, Chumbi, 360. Jumping rounders. Hook kick. Caesar down. Direct 360. Jumping round. Hook kick. Caesar down. Caesar down. Hands up. Kenneth, Chumbi. Start.
నైస్, మంచి టాలెంట్ ఇన్స్ట్రుమెంట్ అనేది. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండు, ఇంకా ఎన్నో ఎన్నో చేయాలి. నెక్స్ట్ మన పోలీస్ మళ్ళీ వచ్చాడు. ఏంటంటే My ma'am name is Aishwarya ma'am. I today traffic police officer. Traffic signal red light stop, orange light rally, green light go. I say today one slogan. Shuklam Bharat Vishnu Drishivanam Sasivanam Satyam Guru Krishna Namaranda Sarva Guma Sangre. Namaste to Mama Sripite Sulamudine Sengalakragadas Mahalu Namaste. పోలీస్గా ప్రూవ్ చేసుకున్నాడు, ధైర్యంగా వచ్చి మైకు లాక్కుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఏంటంటే వాడు కొంచెంసేపు మనకి ట్రాఫిక్ రూల్స్ కూడా చెప్పాడు, మీరు గమనించే ఉంటారు. వెరీ నైస్ నాన్న, మంచి ట్రైనింగ్. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అందరికి తెలియాలి. సిగ్నల్స్ చెప్పేసరికి వాడిలో భక్తిభావం మళ్ళీ బయటకు వచ్చేసింది. సో మళ్ళీ శ్లోకాల్లోకి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. రాయని Children's Day, I am going to speak about Jawaharlal Nehru. Jawaharlal Nehru was a great leader. He was born on 14 November 1869. His father's name was Motilal Nehru and his mother's name was Swarupurani. He played an important role to get India freedom. He loves children very much. Children lovingly called as Chacha Nehru. His birthday is celebrated on Children's Day. He died on 1964. Thank you. ఓకే, చెప్పడు కనపడు, మధ్యలోకి వచ్చేసాడు. This nonsense! You two, out! No, Jake, I've had enough of your bullying. Out!
జయప్రద గారు. నెహ్రూ సాంగ్ పాడుతున్నాడు. జవహర్ నీకు మా జోహార్, జవహర్ నీకు మా జోహార్, జవహర్ నీకు మా జోహార్, జవహర్ నీకు మా జోహార్. భారత మందున ధీరతగాంచిన శాంతి దూత ఓ మహనేత, భారత మందున ధీరతగాంచిన శాంతి దూత ఓ మహనేత. వినుతికి విశ్వ చరితలు మానవాళికే దీపకలికవై, వినుతికి విశ్వ చరితలు మానవాళికే దీపకలికవై. చెరిగిపోని మధుగీతికవై మధుర సుధామృత వాహినిలో, చెరిగిపోని మధుగీతికవై మధుర సుధామృత వాహినిలో. చిరగని ఓ దివ్య చరిత జవహర్ నీకు మా జోహార్, జవహర్ నీకు మా జోహార్, నీకు మా జోహార్, నీకు మా జోహార్. థ్యాంక్ యూ. గట్టిగా మంచి పార్టిసిపేట్ చేసుకున్నారు. నెక్స్ట్ రాయిని కమ్.